గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటే ఏంటో అందరికీ తెలుసు. అది లగ్జరీ కాదు. అది బిజినెస్ కాదు. అది పూర్ ఫ్యామిలీలో పుట్టిన ఒక స్టూడెంట్‌కి డాక్టర్ అవ్వాలని కలలు కనడానికి ఉన్న లాస్ట్ గేట్. విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్‌కి, ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్‌కి, మిడిల్ క్లాస్ పేరెంట్స్‌కి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటే ఒక నమ్మకం. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఒక డెసిషన్ చాలా సైలెంట్‌గా ముందుకెళ్తుంది. హెడ్‌లైన్స్‌లో లోడ్‌గా కనపడదు. కానీ ఫ్యూచర్‌లో ఇంపాక్ట్ మాత్రం చాలా డీప్‌గా ఉంటుంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్‌ని పీపీపీ మోడల్‌లో నడపడం. పీపీపీ అంటే ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ అని సింపుల్‌గా చెప్తున్నారు. పబ్లిక్ ప్లస్ ప్రైవేట్ కలిసి పనిచేస్తే స్పీడ్ ఉంటుందని, క్వాలిటీ పెరుగుతుందని ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. వినడానికి బావుంది. మోడర్న్ గవర్నెన్స్‌లా ఉంది. కానీ రియల్ క్వెషన్ ఏంటంటే ఈ పార్ట్నర్‌షిప్‌లో పబ్లిక్‌కి ఎంత కంట్రోల్ ఉంటుంది? ప్రైవేట్‌కి ఎంత పవర్ ఉంటుంది? ఈ వీడియోలో ఫుల్ లెంగ్త్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వెల్కమ్ టు మన మైండ్ సెట్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ గవర్నమెంట్ టైమ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న టైంలో ఆంధ్రప్రదేశ్‌లో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అనౌన్స్ చేశారు. అప్పుడు సీట్స్ పెరుగుతున్నాయని చెప్పారు. అదేవిధంగా డాక్టర్ షార్టేజ్ కూడా సాల్వ్ అవుతుందని చెప్పారు. పూర్ స్టూడెంట్స్‌కి ఒక ఛాన్స్ వస్తుందని చాలా హోప్ క్రియేట్ అయింది. కానీ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే జీవో 107 అండ్ 108 వచ్చాయి. సెల్ఫ్ ఫినాన్స్ మోడ్ అని టర్మ్ యూజ్ చేశారు. గవర్నమెంట్ కాలేజ్ అయినా ఫీజు మాత్రం ప్రైవేట్ కాలేజ్ రేంజ్‌లో ఉంటాయని డిస్కషన్ జరిగింది. కానీ అప్పుడు అపోజిషన్‌లో ఉన్న పార్టీస్ టీడీపీ అండ్ జనసేన స్ట్రాంగ్‌గా అపోజ్ చేశారు. గవర్నమెంట్ కాలేజ్‌లో ఇంత ఫీజ్ ఏంటి అన్నట్టు. అండ్ అదే విధంగా మెడికల్ కాలేజ్ ఎడ్యుకేషన్‌ని బిజినెస్ చేయకండి అని స్టేజ్ పైన చెప్పారు. స్టూడెంట్స్‌ని సపోర్ట్ చేశారు. పేరెంట్స్‌లో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశారు. ఇప్పుడు పొలిటికల్ సినారియో మొత్తం మారిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అలయన్స్ గవర్నమెంట్ పవర్‌లో ఉంది. ఇప్పుడు డైరెక్ట్‌గా ప్రైవేట్ కాలేజ్ అని చెప్పట్లేదు. కానీ పీపీపీ మోడల్ అని చెప్తున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ అని చెప్తున్నారు. కానీ డౌట్స్ ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయంటే సీపీఐ లాంటి పార్టీస్ కూడా ఓపెన్‌గా ఏం చెప్తున్నాయంటే ఈ మోడల్ వల్ల గవర్నమెంట్ ల్యాండ్, బిల్డింగ్స్, హాస్పిటల్స్ అవన్నీ ప్రైవేట్ పార్ట్నర్స్ కంట్రోల్‌లో 50-60 ఇయర్స్ వరకు వెళ్తాయని చెప్తున్నారు. గవర్నమెంట్ సైడ్ నుంచి చెప్పేదేంటంటే టోటల్ సీట్స్‌లో 70-75% గవర్నమెంట్ కోటాలో ఉంటాయని పూర్ స్టూడెంట్స్‌కి ఛాన్సెస్ ఉంటుందని చెప్తున్నారు. కానీ మిగతా సీట్స్ గురించి క్లారిటీ లేదు. ఫీజ్ క్యాప్ ఉందా? మేనేజ్మెంట్ కోటా ఉందా? 40,00,000, 50,00,000, 60,00,000 వరకు ఫీజ్ వెళ్ళిపోతాయా? ఈ క్వెషన్స్‌కి ఇప్పటి వరకు రిటర్న్ పబ్లిక్ క్లారిటీ లేదు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. పీపీపీ మోడల్ అనేది ఆంధ్రప్రదేశ్‌కి కొత్త కాదు. ఇండియాలో కొన్ని స్టేట్స్‌లో ఇది వర్క్ అయింది. కొన్ని స్టేట్స్‌లో కంప్లీట్‌గా డిజాస్టర్ అయింది. డిఫరెన్స్ ఏంటంటే అక్కడ మోడల్ కాదు. అక్కడ ఉన్న రూల్స్. ఎగ్జాంపుల్ చెప్తా. ఒక 2, 3 స్టేట్స్ చూద్దాం. గుజరాత్‌లో పీపీపీ మోడల్ మెడికల్ కాలేజీలో ఓనర్‌షిప్ గవర్నమెంట్ దగ్గరే ఉంది. ప్రైవేట్ పార్ట్నర్ రోల్ చాలా స్ట్రిక్ట్‌గా అండ్ చాలా లిమిటెడ్‌గా ఉంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్, ఎక్విప్‌మెంట్ అండ్ నాన్ టీచింగ్ సర్వీసెస్ వరకే ప్రైవేట్ సెక్టార్ ఇన్వాల్వ్ అయింది. అడ్మిషన్స్, సీట్స్ అండ్ ఫీ ఫిక్సేషన్ అన్నీ గవర్నమెంట్ కౌన్సెలింగ్ అండ్ కంట్రోల్‌లోనే ఉన్నాయి. అందుకే గుజరాత్‌లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనే మీనింగ్ డైల్యూట్ కాలేదు. ఫీజెస్ ఎక్స్‌ప్లోడ్ కాలేదు. పూర్ స్టూడెంట్స్‌కి స్టిల్ యాక్సెస్ అయితే ఇంటరాక్టివ్‌గా ఉంది. కానీ ఇప్పుడు ఒక స్టేట్ చెప్తా చూడండి. కర్ణాటకలో చూస్తే టీపీపీని మోస్ట్‌లీ హాస్పిటల్ సర్వీసెస్ అండ్ డయాగ్నోసిస్ వరకు లిమిట్ చేశారు. టీచింగ్, అడ్మిషన్ ఫీస్ అండ్ అన్నీ గవర్నమెంట్ కంట్రోల్‌లో ఉన్నాయి. అందుకే పార్షియల్ సక్సెస్ అయింది. స్టూడెంట్స్ మీద డైరెక్ట్‌గా ఫినాన్షియల్ బర్డెన్స్ అయితే పడలేదు. ఇప్పుడు ఫెయిల్ అయిన స్టేట్‌కి వెళ్దాం. ఉత్తరప్రదేశ్‌లో పీపీపీ మోడల్ కాలేజెస్‌లో ప్రైవేట్ ప్లేయర్స్‌కి ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చారని క్రిటిసిజం ఉంది. రిజల్ట్ ఏంటంటే మేనేజ్మెంట్ కోటా చాలా డామినెన్స్ ఉందని, అక్కడ ఫీజ్ 40-60 లాక్స్ రేంజ్‌లో వెళ్ళాయని, గవర్నమెంట్ కంట్రోల్ పేపర్ మీద మాత్రమే మిగిలిందని అలిగేషన్స్ ఉన్నాయి. అదే విధంగా మన మహారాష్ట్రలో కూడా సిమిలర్ కంప్లెయింట్స్ వచ్చాయి. అండ్ ఇదే విధంగా మీకేదన్నా స్టేట్‌లో పీపీపీ మోడల్ ఏ విధంగా సక్సెస్ అయింది, ఏ విధంగా డిజాస్టర్ అయిందని మీకు తెలిసుంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, ఇక్కడ వరకు క్లియర్. సో, పీపీపీ మోడల్ అనేది సక్సెసా? ఫెయిలా? అనేది స్టేట్ పేరు మీద గాదు. అక్కడ రూల్ మీద డిపెండ్ అవుతుంది అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్ట్ చూసుకుంటే ఏపీలో ఎడ్యుకేషన్ ఆల్రెడీ చాలా సెన్సిటివ్ ఇష్యూ. రూరల్ బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్స్‌కి చాలా మందున్నారు. ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్ చాలా మందున్నారు. అండ్ మెడికల్ సీట్ కోసం ఫ్యామిలీస్ ల్యాండ్ అమ్మే సిట్యుయేషన్‌లో కూడా ఉన్నారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటే ఫీజ్ మేనేజబుల్ ఉంటాయని పేరెంట్స్ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ బ్రేక్ అయితే మెడికల్ ఎడ్యుకేషన్ రిచ్ పీపుల్ గేమ్ అయిపోతుంది. ఇంకా సీరియస్ ఇష్యూ ఏంటంటే
గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్‌కి అటాచ్డ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి. ఆ హాస్పిటల్స్ మీద పూర్ పేషెంట్స్ డిపెండ్ అవుతారు. ప్రైవేట్ కంట్రోల్ వస్తే ట్రీట్మెంట్ ప్రయారిటీస్ మారుతాయా? కమర్షియల్ ప్రెషర్ వస్తుందా? పూర్ పేషెంట్స్ లాస్ట్ ప్రయారిటీ అయిపోతాడా? ఇది జస్ట్ ఎడ్యుకేషన్ ఇష్యూ కాదు. ఇది పబ్లిక్ హెల్త్ ఇష్యూ కూడా. ఇంకా లాంగ్ టర్మ్ యాంగిల్ ఉంది. 50,00,000 పెట్టి ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ రూరల్ సర్వీస్‌కి వెళ్తాడా? గవర్నమెంట్ హాస్పిటల్‌లో వర్క్ చేస్తాడా? లేదా ఇన్వెస్ట్‌మెంట్ రికవర్ చేయడానికి కార్పొరేట్ హాస్పిటల్‌కి వెళ్తాడా? డాక్టర్ షార్టేజ్ సాల్వ్ అవ్వడమే కాదు, అఫోర్డబుల్ డాక్టర్ షార్టేజ్ కూడా పెరిగిపోతుంది. ఇక్కడ నేను క్లియర్‌గా చెప్తున్న విషయం ఏంటంటే, పీపీపీ మోడల్ గుడ్డా, బ్యాడ్డా నేను చెప్పట్లేదు. కానీ ట్రాన్స్‌పరెన్సీ లేకుండా, పబ్లిక్ డిబేట్ లేకుండా, లీగల్ సేఫ్‌గార్డ్స్ లేకుండా సైలెంట్‌గా ఇంప్లిమెంట్ చేయడం చాలా డేంజరస్. అసెంబ్లీలో ఫుల్ లెంగ్త్ డిబేట్ జరిగిందా? స్టూడెంట్ యూనియన్స్‌కి కన్సల్ట్ అయ్యారా? పేరెంట్స్‌కి అగ్రీమెంట్ టర్మ్ పబ్లిక్ చేశారా? ఈ క్వెషన్స్ చాలా వాలిడ్. పీపీపీ అగ్రీమెంట్ పబ్లిక్ డొమైన్‌లో ఉండాలి. సీట్ బ్రేకప్ క్లియర్‌గా ఉండాలి. ఫీజ్ క్యాప్ లాలో ఫిక్స్ చేయాలి. గవర్నమెంట్ ఫైనల్ అథారిటీ మెయింటైన్ చేయాలి. లేకపోతే 10 ఇయర్స్ తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అని బోర్డ్ ఉంటుంది గానీ, లోపల ప్రైవేట్ కాలేజెస్ రియాలిటీ ఉంటుంది. ఈ వీడియో చూసాక మీ మైండ్‌లో కూడా చాలా క్వెషన్స్ రన్ అవుతూనే ఉంటాయి. సో, మీకొచ్చే క్వెషన్స్‌ని ప్రతి ఒక్కదాన్ని కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఈ డిస్కషన్ ఏపీ ఫ్యూచర్ కోసం చాలా ఇంపార్టెంట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.